హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు ఎగ్ మసాలా కర్రీ తయారు చేస్తున్నాను. ఇది బాగా టేస్టీగా ఉంటుంది. నేను చేసే విధంగా మీరు కూడా చేసుకోండి. ఇప్పుడు ఎగ్ కర్రీ చేసుకోవడానికి గుడ్లను ఉడకబెట్టుకున్నాను. వాటిని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. సగం చెంచా ఉప్పు వేసుకుందాం. సగం చెంచా పసుపు వేసుకుందాం. సగం చెంచా కారం కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై అయినవి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా కాజు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. 7-8 బాదాం కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. 2-3 పచ్చిమిరపకాయలు ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయినాయి. ఇది చల్లగైన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, మిక్సీ పట్టుకోవడానికి 1 కప్పు పెరుగు వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి కొద్దిగా జీలకర్ర, కొద్దిగా నల్ల మిరియాలు, కొద్దిగా పట్ట చెక్క, ఒక 4 ఇలాచీలు వేసుకోవాలి. ఒక 2 ఉల్లిగడ్డలు సన్నగా ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1 చెంచా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. 1 చెంచా పసుపు వేసుకుందాం. 2 చెంచాల సాల్ట్ వేసుకుందాం. 2 టమాటాలు ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. రెండు చెంచాల కారం వేసుకోవాలి. నేను దీంట్లోనే 1 చెంచా కాశ్మీరీ కారం వేస్తున్నాను. తర్వాత కొత్తిమీర, పుదీనా, కలమాకు ఇట్లా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుందాం. ఇందాక మిక్సీ వేసుకున్నాం కదా, ఆ పేస్ట్ ఇప్పుడు వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసుకొని ఇట్లా కలిపి పోసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇంట్లో చేసుకున్న మసాలా 1 చెంచా వేసుకుందాం. మస్తు టేస్ట్ వచ్చింది. సేమ్ ఫంక్షన్లో అయినట్టు అయింది. సేమ్ నేను చేసినట్టు మీరు కూడా చేసుకోండి. బాగా టేస్టీగా ఉంది. మంచిగా ఎంజాయ్ చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. బాయ్.